వెల్కమ్ టు అకీ 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క. ప్రపంచంలోనే భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతం. సీనియర్ ఐఏఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ పర్కిపండ్ల నరహరి. నూతన సివిల్ కానిస్టేబుల్కు నియామక ఉత్తర్వులను అందజేసిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. విద్యుత్ ఛార్జీలు పెంచి మోసం చేయడమే చంద్రబాబు నైజం. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మాయగాళ్ల మాటలు నమ్మవద్దంటున్న సీఎం. లగర్చర్ల భూసేకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలను చేశారు. కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని సహకరించాలని భూ నిర్వాసితులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా అమస్తీపూర్లో నిర్వహించిన రైతు పండుగ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలనేదే తన తపన అని అన్నారు. మాయగాళ్ల మాటలు నమ్మి కేసులో ఇరుకోవద్దని సూచించారు. పాలమూరులో భూమిని కార్పొరేట్లకు దారాదత్తం చేస్తే చరిత్ర తనను క్షమించదని రేవంత్ అన్నారు. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం సాగర్ కట్టే వాళ్ళ అంటూ చెప్పుకొచ్చారు. విపక్షాల ఉచ్చులో పడొద్దని అన్నారు. కుటుంబాలను నాశనం చేసుకోవద్దన్నారు. మహబూబాబాద్ జిల్లాలపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లగర్చర్లలో చిక్కుపెట్టి అధికారులు కలెక్టర్లపై దాడులు చేయించారని, వాళ్ళ మాయ మాటలు నమ్మి అమాయక లంబాడీలకు జైల్లోకి పోయారని పేర్కొన్నారు. లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇందిరా సాగర్ కావచ్చు, సీతారామ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు ఇవ్వకపోయినా 1,53,00,000 మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13, తెలంగాణలో ఉన్న 10, ఉమ్మడి 23 జిల్లాలలో కూడా ఒక పంటకు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఎన్నడు పండలే. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు, కేసులు బాధాకరమని సీనియర్ జర్నలిస్టులు సురేష్ రామస్వామి, మధుసూదన్ రెడ్డిలు తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా ఎస్పీ నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సురేష్ రామస్వామి, మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా జర్నలిస్టులపై దాడులు, కేసులు ఆగడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల రక్షణ చట్టం తీసుకుని రావాలని, భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో సూర్య, రమేష్, చంద్ బాషా, నరసింహ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 4వ తారీఖు యు నాగరాజు ఏపీఎస్పీ కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి నా మీద దాడి చేశారు. ఆ విషయం గురించి 4వ తేదీ కంప్లైంట్ చేశాము ఎస్పీ గారికి. మళ్ళీ 15వ తేదీ మళ్ళీ రిపీట్గా 15వ తేదీ ఇచ్చాము ఆయన ఆఫీసులో. ఇంతవరకు అతని కొడుకు పైన చర్యలు తీసుకోలేదు. దాని విషయమే మేము ఎస్పీ గారిని కలిస్తే ఇమ్మీడియట్గా రేపు మర్నాడులో అతనిపైన చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చాడు. సో అతను తమ్ముళ్ళు ఇద్దరు, గొల్ల సుధాకర్ పెద్ద కడుపూర్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తాడు. ఇంకో తమ్ముడు దత్త తమ్ముడు ఆడ కారు నడుపుకుంటాడు, హైదరాబాద్ పోలీస్ బోర్డు పెట్టుకుని తిరుగుతుంటాడు కర్నూలు నుండి. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఆ విషయం ఎస్పీ గారికి ఈరోజు కంప్లైంట్లో వివరంగా ఇచ్చాము. నాకు కానీ నా కుటుంబ సభ్యులకి ఏదైనా జరిగితే నాగరాజు కొడుకు, వాళ్ళ భార్య, వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ పైన చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని విన్నవించుకున్నాను.
ఎస్పీ గారు స్పందించి ఏమన్నా చెప్పాలి. ఎస్పీ గారు స్పందించి ఇమీడియట్గా డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. డిఎస్పీ గారు ఏదో వర్క్ మీద గూడూరుకి వెళ్ళారంట. ఈ రాగానే సాయంత్రం కానీ రేపు మర్నాడు కానీ అతని పైన చర్యలు తీసుకుంటారని మాకు హామీ ఇచ్చారు. నా పేరు బి సురేష్ బాబు. మన జర్నలిస్టులకు రక్షణ లేదనేది ఈరోజు సురేష్ గారి పైన జరిగిన దాడిని చూసే అర్థమవుతుంది. అయితే ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ జర్నలిస్టుల పైన దాడులు మాత్రం ఆగడం లేదు. మేము ముఖ్యంగా ఒకటే చెప్తున్నాము, అయ్యా జర్నలిస్టులకు పట్ల జరిగిన దాడులపైన వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ నోరు మొత్తుకుంటున్నాము. అయితే సాక్షాత్ జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే గతంలో మన కొంతమంది విలేకరులపైన దాడులు చేశారు, మరి కొంతమంది పైన కేసులు పెట్టారు. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. మేమైతే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేందుకే మేము జర్నలిస్టుగా వృత్తి కొనసాగిస్తున్నామే తప్ప మేము ఏ స్వార్థం కొరకో ఏ స్వలాభం కొరకో మేము చేయట్లేదు. కనుక ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈరోజు సురేష్ పైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కనుక వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అయితే ఈ కేసులు కానీ అలాగే ఈ తప్పుడు ఈ దాడి ఇవన్నీ జరుగుతున్నాయి కనుక దయచేసి జిల్లా పోలీస్ యంత్రాంగానికి చిన్న విన్నవిస్తున్నది ఏమంటే మా పట్ల చిన్న చూపు చూడకుండా జర్నలిస్టుల పైన దాడులు జరిగిన వెంటనే ఏదైనా సమాచారం మీకు అందిన వెంటనే ఆ సమాచారం ప్రకారం మీరు చర్యలు తీసుకోగలరని చెప్పేసి మేము విన్నవిస్తున్నాము. అయితే జిల్లా ఎస్పీ గారికి ఈరోజు స్పందనలో కలిసినాము సురేష్ పైన దాడి జరిగిన విషయాన్ని. అయితే అతనికి ప్రాణహాని ఉందని చెప్పేసి మొత్తుకుంటున్నాడు. కనుక వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగంపై ఉంది. కనుక ఇలాంటి జర్నలిస్టులపై దాడులు కానీ కేసులు కానీ పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కర్నూలు నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వికలాంగుడు భిక్షాటన చేసుకుంటూ నిన్న రాత్రి మరణించారు. రాత్రి 7 గంటలకు 8 గంటల సమయంలో మరణిస్తే ఇంతవరకు అధికారులు అటు పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ మున్సిపల్ అధికారులు ఎవరు ఇంతవరకు స్పందించలేదు. ఇప్పటికీ నిత్యం ఎంతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ సమీపంలో వికలాంగుడు మరణిస్తే అధికారులు స్పందించలేదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీస్వామి మాట్లాడుతూ సమాజంలో వికలాంగుల పరిస్థితి దుర్భరంగా ఉందని, రాత్రి చనిపోతే ఇప్పటి వరకు ఎటువంటి అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా వికలాంగులకు ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు ఒక హోం ఏర్పాటు చేయాలని, అధికారులను స్పందించాలని డిమాండ్ చేశారు. 2 పైసలు ఏపీఈ పీడీసీఎల్ పరిధిలో 90 పైసలు 24 నెలల్లో మొత్తం ఇది అదనంగా ప్రజల దగ్గర వసూలు చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన వచ్చిన 6 నెలల లోపల ఇంత పెంచడం జరిగింది. ఆయన ఎలక్షన్లలో ₹1 పెంచనని చెప్పి ఈరోజు ఇంత భారం ప్రజల మీద వేస్తూ ఉన్నాడు. ఆదివారం తెలంగాణ మంత్రి అనసూయ సీతక్క శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్తీక అమావాస్య సందర్భంగా శ్రీ కోనేటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు జిల్లా ఉర్వకల్ మండలం కాల్వ గ్రామంలో శ్రీ కోనేటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక అమావాస్య సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి.
కార్తీక మాసం చివరి రోజు ఆదివారం అమావాస్య రోజున వీకా సెక్షన్ కాలనీవై జంక్షన్ దగ్గర నాగేంద్ర నగర్లో శ్రీ రామాంజనేయ దేవాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అందుచేతనే దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ ప్లేట్లను వాడుకోకుండా స్టీల్ ప్లేట్లని వాడడం జరిగిందని, భక్తుల ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఆ స్టీల్ ప్లేట్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఉండండి. ఈ భోజనం బాగుంది. పైగట్టు బాబు లాస్ట్ బుధవారం ఈరోజు కార్తీక మాసాలు సందర్భంగా ఈరోజు కార్తీక వనమానం పెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా గుడికి సహకరిస్తున్నారు, నిర్మాణాలు సహకరిస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా ఇది ఇక్కడ కొంచెం బాగా భోజనాలు పెడుతున్నాం. ఇంకా బాగా కాబట్టి గుడి కూడా తొందరలోనే ఓపెనింగ్ కాబట్టి డిసెంబర్ 5వ తారీఖు ఆ గుడి కూడా చాలా మంది దాతలు ₹1,000 ఇస్తున్నారు, లక్షలు ఇస్తున్నారు. కొంతమంది కూడా లేదు కొంతమంది గురించి ఉన్నారు. అందరి సహకారంతో ఈ గుడి రామయ్య గుడి నిర్మాణంగా తయారవుతుంది. అతి త్వరలో ఈ గుడి ప్రారంభం కాబోతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈయనలో ఎక్కడ లేదు. ఈయనలో వైద్యంలో చాలా రోజులు భక్తులకు చాలా ఇబ్బంది లేకుండా అందరికీ ఇక్కడ ఆంజనేయ గుడి నిర్మించడానికి మేమందరం కూడా ఆ కట్టుదలకు రామున్న లక్ష్మణ వీళ్ళందరూ కూడా అందరి సహకారంతో బ్రహ్మాండంగా చేస్తున్నాం. అందరు భక్తులు కూడా అందరూ పెడతారు, ఏ ఫంక్షన్ ఉంటుంది పెడతారు. మేము అనుకో మా కంపెనీ ఏమంటే ఆ పేపర్లో కెమికల్ కలిసి ప్రజలకు ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి మేము ఒక భక్తులుగా భక్తులందరూ కూడా బాగుండాలని చెప్పి మేమందరం స్టీల్ ప్లేటు తీసుకొచ్చి కూడా స్టీల్ ప్లేట్ ద్వారా భక్తుల ఆరోగ్యం కాపాడడానికి మేమందరం కూడా కలిసి ఈ ప్లేట్లతో భోజనాలు పెట్టడం జరిగింది. ప్రపంచంలోనే భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతమని సీనియర్ ఐఏఎస్ అధికారి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి తెలిపారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి పరికిపండ్ల నరహరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్ సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. అనంతరం పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పరికిపండ్ల నరహరి మాట్లాడారు. ఈ రోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ గారు ఏ జ్యోతిబా ఫులే ఉద్దేశాలకి అనుగుణంగా మన దేశం స్వాతంత్రం ఏర్పడిన తరువాత అందరికీ అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అన్ని వ్యవస్థలకి అన్ని రకాల కమ్యూనిటీస్కి సమపాలుగా
ఈక్విటీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ అనేటువంటి విషయాలను పేర్కొన్నటువంటి అంతటి అద్భుతమైన, ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఈ రాజ్యాంగం ఈనాటికి అవి సమకూరలేదు, ఈనాటికి అవి దొరకలేదు. కాబట్టి ఈ రాజ్యాంగమే మనం నమ్ముకొని రాబోయే కాలంలో ఈ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొనే మనకు ఈ ఈక్వాలిటీ, ఈక్విటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ అనేటువంటి విషయాలు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నారో అవి ఖచ్చితంగా మనమందరం కలిసి సాధించుకోవాల్సిందే. అది సాధన కోసమే ఈరోజు మనం అటు అంబేద్కర్ జ్ఞానమాల, అసలు అంబేద్కర్ ఏమన్నాడు, అంబేద్కర్ ఎలాంటి విషయాలను మాట్లాడినాడు, అంబేద్కర్ ఆశయాలు ఏంది, అంబేద్కర్ ఐడియాలజీ ఏంది, ఒక జ్యోతిబా ఫులే ఎంత గొప్పటి వ్యక్తిత్వం, ఒక 125, 130 ఏళ్ళ కిందట తన భార్యని చదివించి ఒక టీచర్ను చేసి ఏ విధంగానైతే బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలనే ఆశయాలతోని ముందుకు వచ్చిందో అసలు ఆయన ఉద్దేశాలు ఏంది, ఆయన అనుకున్నది ఏంది, ఇప్పుడు జరిగింది ఏంది, సాధించింది ఏంది అనే విషయాల మీద జ్యోతిబా ఫులే జ్ఞానమాల, ఇటు అంబేద్కర్ జ్ఞానమాల, అటు జ్యోతిబా ఫులే జ్ఞానమాలని ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన, పల్లె పల్లెలో, వార్డులలో మన హీరోస్ వీళ్ళు. మనకి ఎవరి హీరోలు అంటే మన హీరో అంబేద్కరే, మన హీరో జ్యోతిబా ఫులేనే. ఆ హీరోలని మనం మన వాళ్ళ కోసం మనం ఒకసారి చూపించుకుందాం. వాళ్ళు చెప్పినటువంటి ఆశయాలకు అనుగుణంగా ఇదే రాజ్యాంగాన్ని మన చేతిలో పట్టుకొని, ఇదే రాజ్యాంగాన్ని మనం అవసాన పోసుకొని మనం అందరం కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి తరుణం ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఇంతటి అద్భుతమైన కార్యక్రమం మన అంబేద్కర్ సంఘం తరఫున ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరంలో ఈ 75 కాదు, ఇంకో 100 సంవత్సరాల, ఇంకో 1000 సంవత్సరాలైనా కూడా కానీ ఇదే రాజ్యాంగాన్ని పట్టుకొని మనకు ఆశయాలకు అనుగుణంగా మనం ముందు పోవాలి. ఆ రోజు చెప్పినటువంటి విషయాలు ఏదైతే రాజ్యాంగాల్లో ఉన్నాయో మనందరము మన హక్కులతో పాటు మన రెస్పాన్సిబిలిటీని, మన బాధ్యతలను కూడా గుర్తు చేసుకొని మనం అందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఇంతటి అద్భుత కార్యక్రమం ఈ కూడలిలో, ఈ క్రాస్ రోడ్లో, ఈ పారిశ్రామిక ప్రాంత గడ్డపైన ఏర్పాటు చేసినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తూ మన ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలతో ఈరోజు మొదలైనటువంటి ఉద్యమం ఇంకా ముందుకు పోవాలి, ఇంకా ముందుకు తీసుకుపోవాలి అని మనం అందరం కంకణం కట్టుకొని ముందుకు పోదాం. జై భీమ్, జై జ్యోతిబా ఫులే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని కావడిగుండ్ల గ్రామంలో నూజివీడు సీడ్స్ వారి పత్తి విత్తనాలలో అధిక పండిన ఆద్య విత్తనం క్షేత్ర సందర్శనం. NCS 1134 అధ్యక్షేత్ర ప్రదర్శన ఈరోజు ఆకుల రాంబాబు పొలంలో అధ్యక్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు డిస్ట్రిబ్యూటర్ కుంచు మల్లికార్జునరావు మరియు మెన్ని పండురాజు సమక్షంలో 10 గ్రాములకు సంబంధించిన సుమారు 250 మంది రైతులతో అధిక దిగుబడి సాధించిన ఆకుల రాంబాబును ఘనంగా సన్మానించడం జరిగింది. కంపెనీ ప్రతినిధులు మల్లికార్జునరావు మాట్లాడుతూ అధిక దిగుబడి సాధించిన రైతులను అభినందిస్తూ పలు సూచనలు చేశారు. కొత్త కంపెనీలు వస్తుంటాయి కదా, ఈ 2 పాత కంపెనీలు కాబట్టి గంటాపదం చెప్పగలుగుతాం. ఇంకా ఏదైనా కొత్తగా వస్తే అవి కూడా కొట్టుకోండి అని ఆయన గారికి చెప్పాం. ఆ రెండిట్లో ఏ మందు కొట్టినా కానీ ఇంకో రకంగా ఉంటుంది ఈ సినిమా, చాలా బాగుంటుంది. పెద్ద కాస్ట్ ఏం కాదు సార్, మీరు కూడా ఇప్పుడు కూడా కొట్టవచ్చు. ఇంకా రాలుతున్నాయి కొన్ని, చూడండి ఈ కొన్ని రాలుడికి వచ్చినాయి మాగుడుగా, సాపు కూడా కొట్టుకోవచ్చు. నవంబర్లో డిసెంబర్ 15 లోపల 2 సార్లు కొట్టుకోవచ్చు. అంటే మీ చేలో ఉన్న స్టేజ్ని బట్టి అందరూ ఒకేసారి వేయరు, అన్ని చేలు ఒకే రకంగా ఎదగవు. చేలో ఉన్నటువంటి పోషకార్థాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మెగ్నీషియం డెఫిషియన్సీలు, ఇటుకపొడి కలర్ రావటం వల్ల. ఇదిగోండి బ్లాక్ ఆర్మ్, ఇది కాపర్ కానీ, DuPont కంపెనీది కోసైడ్ కానీ, ర్యాలీస్ కంపెనీది కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ ఇటువంటివి కొట్టుకుంటే చేను బాగుంటాయి, దిగుబడిలో తేడా రాదు. 15 క్వింటాలు అయితే ఖచ్చితంగా 15 క్వింటాలు 50 కేజీలు రావాల్సింది తప్పితే కేజీ. సాఫ్ ఎకరానికి 300 గ్రాముల నుంచి చేలో పైరుని బట్టి నీళ్ళని బట్టి 1/2 కేజీ వరకు కొట్టుకోవచ్చు. మ్యాక్స్ ఇది దీని సాఫ్ సంబంధం, ఇది ఓన్లీ మెగ్నీషియానికి సంబంధించింది. సాఫ్ ఎక్కువ కాదు, ప్రతిసారి ఖచ్చితంగా కొట్టుకోవాల్సింది. 13,045 బాసరం అనేది 0 ఉంటుంది. కాబట్టి ఒక స్టేజ్ తర్వాత ఏ మెరుదాటకు కానీ, పత్తి పొలాలకు కానీ, వరి పొలానికి కానీ బాసరం అవసరం లేదు. ఆ పోషక పదార్థాలు బ్యాలెన్స్ చేయడం కోసమే 13,045 అది కొట్టుకోండి. అది పట్ల ప్రతి చెప్పట్లేదు మాకు తెలియదు. మేమైతే ఖచ్చితంగా రైతుకి మాకు ఇచ్చిన ట్రైనింగ్లో మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి రైతుని పైన మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఆద్య వేస్తారు. కానీ ఆ ఆద్య వేయటానికి అమ్ముకోవడానికి మధ్యలో సర్వీస్ అనే వారధి ఉంది. ఆ సర్వీస్ రోజు మేము మెయింటైన్ చేయాలి.
మెరుగైనటువంటి సర్వీస్ మీ దృష్టిలో ఇవ్వాలంటే ఈ లోటుపాట్లు ఎవరైనా చెప్పారు ఇంతకుముందు. వస్తే సీన్ కొంచెం మంచి గ్రోత్గా మంచి కళగా ఏదైతే కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం భూమిలో తేమ శాతం తగ్గిపోవటం వల్ల చేళ్ళంతా రొట్ట రాలిపోవటం, పూత రాలిపోయే పరిస్థితుల్లో కనపడుతున్నాయి. మరి ఈ చేనేందుకు కొంచెం మంచి గ్రోత్గా మంచి పూత మీద కొంచెం కాయ కూడా మంచి కళగా చేను కూడా బాగా కనపడతా ఉంది. సరే, అది రైతు దానికి ప్రత్యేకించి ఏమైనా చేసాడా అనేది పక్కన పెడదాం. అంటే మరి అది మేము మనం రైతుని అడిగితే లేదు, ప్రత్యేకంగా ఏమైతే చేయలేదు, మొత్తం అన్ని షేర్లకు కూడా ఒకేలాగా స్పేరింగ్ చేసామనేసి ఆయన చెప్పారు. సరే, కానీ మరి షేర్ అయితే మంచి కళగా కనపడుతుంది, సరే చూడటానికి బాగా అందంగా ఉంది. వచ్చే ఏడు మనం కూడా వేసుకోవచ్చు. ఇది నేను చెప్తాను. కూలీల వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది, మానవ వనరులు తగ్గుతున్నాయి, యాంత్రీకరణ వైపు పరుగులు పెడుతుంది. అందులో భాగంగానే ఈ విత్తనానికి మోనోపోడియా లేవు. అంటే మణికట్టు కాంచి మోచేయి దాకా ఉండేటువంటి దాన్ని మోనోపోడియా అంటారు. ఈ మణికట్టు కాంచి ఉన్న వేరుని కాయ కొమ్మలు అంటారు. మీకు తెలిసిన భాషలో కంపెనీ భాషలో సింపోడియాలు అంటారు. ఈ విత్తనం మొత్తం కూడా సింపోడియాలు డెవలప్ చేసే విత్తనం. ఇది మిషన్తో తీసేటువంటి అనువైన రకము. నూతన సివిల్ కానిస్టేబుల్కు నియామక ఉత్తర్వులను రామగుండం పోలీస్ కమిషనర్ ఎన్ శ్రీనివాస్ ఐపీఎస్ అందజేశారు. పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, పోలీసింగ్కు ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందించాలని, వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని, బాధతో పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, ఏవో అశోక్ కుమార్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, వామనమూర్తి, శ్రీనివాస్, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, మనోజ్ కుమార్, సంధ్య, ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఏలు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ పోలీస్ ఉద్యోగానికి అర్హులై కాంపిటీషన్లో ముందుండి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ పొంది పోలీస్ విధులను ఎలా చేయాలి, పోలీస్ యొక్క డిసిప్లిన్ ఏంటి, మనం సమాజంలో మన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలి, ఎలా సహాయం చేయాలి, లా ఏంటి, తర్వాత బందోబస్తుల విషయంలో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మనం ఎలా ప్రవర్తించాలి, ముఖ్యంగా మనము మెడికల్ సర్టిఫికేట్, సర్వీస్ బుక్, ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఫార్మాలిటీ లైక్ భద్రత ఇవన్నీ కూడా ఇంకా మొత్తం అన్ని ఫిలప్ చేయడము, దాని తర్వాత వాటిని అన్ని సెట్ చేయడము అన్నీ చేస్తారు. సో మనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గా మీరు తీసుకున్న 2-3 రోజులకే మనకు ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీకు యూ విల్ ఎక్స్పీరియన్స్ హౌ ద బందోబస్తు విల్ బి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆర్ యు రెడీ? మీరు కూడా దగ్గర వీళ్ళు ఎందుకు పోరా All the best, man. Samata. You are from? Order. Samata. Sir. Idena? Samata. This is. Good. Go. Sir. Sir. Okay. You are from Gupta? ఇక్కడ నుంచి రోజారాణి రేణుగారామా
రేణుక మాధవి రోజారాజు అవునా ఓకే ఈమె హోంగులి సెలెక్ట్ అయింది చూడండి సంతోష్ సంతోష్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.